నేను పడుకోబోతున్నాను బ్రో. హోలీ షిట్ ఏమైంది? నీట్నెస్ ఉండమంటున్నాను. నీతో కలిసి కారు వెళ్ళినా ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు పాపం? మంచి ఫ్యూచర్ ఉంది. హాయ్ బ్రో. హే బ్రో. ఏంటంటే దాన్ని శ్రమంగా వై డు యూ రైడ్ అసలు? ఇండియా బిగ్గెస్ట్ క్వశ్చన్ అసలు ఫస్ట్ ఐస్ బ్రేకర్ తోనే స్టార్ట్ చేద్దాం. బ్రో అదేదో ముందే చెప్తా ఇందులో చూసి చెప్పేసారు. యాక్చువల్లీ నాకు నా ఫ్రెండ్ అలవాటు చేశాడు. హీ గాట్ మీ ఇన్ టు రైడింగ్ ఫస్ట్, మై ఫ్రెండ్ సమీర్. ఓకే. డ్యూరింగ్ మై కాలేజ్ డేస్. ఓకే. Then I started riding. That time, at my end of my engineering, I started riding. Just learned a gear motorcycle, and I started going for short trips. ఆ తర్వాత ఉంటుంది కదా, ఓకే బండి వచ్చింది ఇంకొంచెం వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. సో ఇంకా అలా చేస్తూ దెన్ ఐ గాట్ మై సెకండ్ హ్యాండ్ బైక్, ఓకే, Honda Stunner. I still have it. I had some good memories with it. And after that, I took a break regarding my career and my profession. So basically, I'm a marine engineer. So Nice. I sail on ships for 6 months. So I go to different places. So whenever I come back, I cannot sit idle at home. So and when I'm at home, I don't have any, not too much of work. So I have much of free time. సో ఆ టైంలో ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా ఐ స్టార్టెడ్ రెజ్యూమింగ్ అగైన్ రైడింగ్. సో దిస్ టైమ్ అగైన్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ ఫౌండ్ అవుట్ నా ఓల్డ్ స్టన్నర్ నాకు ఇంకా బాబు టైం అయిపోతుంది, కొంచెం నాకు వయసు అయిపోయింది అన్నట్టు చెప్పింది. సో ఇంకా ఇగో కొత్త గొరిల్లా ఒకటి తీసుకున్నా. సో 450. సో దీని మీద ఇంకో కొంచెం గుడ్ మెమరీస్ క్రియేట్ చేసుకొని దెన్ ఐ విల్ కీప్ మూవింగ్ ఆన్. సో ఇట్ గివ్స్ మీ ప్లెజర్, నాట్ సంథింగ్ లైక్ ఐ ఫీల్ బిలాంగ్ సమ్వేర్, లైక్ ద యునో సేలింగ్ లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ సన్సెట్ ఆ బ్రీజ్ ఉంటుంది కదా, ఐ ఫీల్ ద సేమ్ థింగ్ వెన్ ఎవర్ ఐ రైడ్ హియర్. And especially with our biker community, I'm glad. Thanks to Saras actually nanu community lo తీసుకొచ్చినందుకు. So yeah, that's it. Much of థ్యాంక్ యూ. ఫేస్బుక్. హాయ్ బ్రో. హాయ్. వై డు యూ రైడ్ అసలు? ఎందుకు ఈ పిచ్చి ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ మీరు రైడ్ చేస్తా? హౌ లాంగ్ అంటే చైల్డ్హుడ్ నుంచి చేస్తున్నాను. చైల్డ్హుడ్ నుంచి చేస్తున్నాను. ఎవరికి ఉండదు రైడింగ్ అనేది ఇష్టం, ఎవరికి ఉండదు. అంటే అంటే జెండర్ డిస్క్రిమినేషన్ కాదు, జెంట్స్ అయినా ఫీమేల్. అంటే ఈ మధ్య ఫీమేల్ కూడా మంచిగా వాళ్ళు కూడా దే ఆర్ గెటింగ్ అప్, అంటే రైడింగ్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా మంచిది. అంటే ఇండియాలో ఇలా రావడం అనేది చాలా మంచిది. ధైర్యంగా ఉమెన్ అనే వాళ్ళు బయటకు వచ్చి తిరుగుతున్నారు. అండ్ రైడింగ్ ప్యాషన్ అని కాదు, అదొక వ్యసనం. అంటే అందరికీ ఒకలా ఉండదు. సిచ్యువేషన్స్, బిజినెస్ టెన్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక పవర్ నాప్ టైప్ అనమాట. అంటే ఇప్పుడు రైడింగ్ రీబూట్, ఫర్ ఎగ్జాంపుల్ రీబూట్ కొద్దిగా మైండ్కి ఒక్కసారి అన్నీ దూరంగా పెట్టేసి ఆ విండ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అదొక ఫీల్. అన్నీ ఏమి అంటే షోల్డర్స్ పైన ఏ బరువు లేదు, హాయిగా మనం వెళ్తున్నాం, లైక్ ఎన్ ఈగల్ వీఆర్ ఫ్లయింగ్ అని చెప్పేసి ఒక ఫీల్. అండ్ యాజ్ యూజువల్ రొటీన్. కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి అంటే వీ కాంట్ జడ్జ్, రైట్? ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రైడింగ్. అంటే మనల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. రోడ్ మీద అంటే పబ్లిక్ రోడ్ మీద మనం వెళ్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళలేము. సో వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. మంచిగా వెళ్ళాలా, డిసిప్లైన్గా వెళ్ళాలా. పీపుల్ విల్ సీ అస్. అంటే వాళ్ళు హెల్మెట్ వేసుకుంటున్నారు బాధ్యతగా, గ్లౌజ్ వేసుకుంటున్నారు, ఇండికేటర్స్ మంచిగా ఇస్తున్నారు, అంటే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు పబ్లిక్లో వచ్చినప్పుడు. వి ఎర్నింగ్ సమ్ రెస్పెక్ట్ ఫ్రమ్ దెమ్.
అది మెయింటైన్ చేయాలి. డిసిప్లిన్ ఇంపార్టెంట్ అంతే. అంటే ఇట్స్ లైక్ ఎలా అనాలి, రెస్పాన్సిబిలిటీ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలా. డిఫరెంట్ పీపుల్ని కలుస్తాం, డిఫరెంట్ కల్చర్ని కలుస్తాం. ఒకళ్ళు డాక్టర్ ఉంటారు, ఒకళ్ళు ఇంజనీర్ ఉంటారు, ఒకళ్ళు కన్స్ట్రక్షన్ సైడ్ ఉంటారు, ఒకళ్ళు బిజినెస్ ఉంటారు, ఒకళ్ళు రెస్టారెంట్స్ ఉంటాయి, ఒకళ్ళు కంటెంట్ క్రియేటింగ్ ఉంటుంది. పీపుల్ ఎవ్రీ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళందరినీ కలుస్తాం. వీ కెన్ గెట్ హెల్ప్. అంటే ఇప్పుడు నేను సంథింగ్ ఏదైనా ఎమర్జెన్సీ నేను ఇక్కడికి వెళ్ళాను అంటే నాకు అంటే గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్లో సంబడి ఎల్స్ నేను ఇప్పుడు ఇట్లా సో ప్లేస్కి వెళ్ళాను నేను, అక్కడ ఇలాగా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా హెల్ప్ చేయడానికి అంటే ఆ మోటివ్ అని కాదు, కాంటాక్ట్స్ మనకి వస్తాయన్నమాట. ఇలాగా ఇప్పుడు అంటే బిజినెస్ పర్స్పెక్షన్లో చూస్తే కాంటాక్ట్స్ వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ బేసిక్స్ మనకి కాంటాక్ట్స్ ఉండాలి. సో ఇక్కడకు పలానా చోటుకి వెళ్ళాం మేము, సార్ ఇలా వచ్చాము, వీ కెన్ కనెక్ట్, వీ కెన్ మీట్ టుగెదర్ అని చెప్పేసరికి ఒక ఫ్యామిలీ బాండింగ్. అన్నోన్ పర్సన్ నుంచి ఒక ఫ్యామిలీ బాండింగ్కి వచ్చేస్తాం. అంటే ఓన్లీ ఇన్ రైడింగ్ గ్రూప్స్, ఇంకా ఎందులోనూ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం అలాంటిది ఎప్పుడు కూడా. అంతే, ఇంకేముంటుంది చెప్పడానికి. రైడింగ్ అంటే ప్యాషన్, డ్రైవింగ్ అంటే అందరూ తీసేస్తారు బండి, కార్, ఎవ్రీథింగ్ అందరూ తీసేస్తారు. బట్ ఇన్ కంట్రోల్డ్ వే తీయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ రేర్. బీ కేర్ఫుల్, సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ, చిల్. హాయ్ అభయ్. Hello Bhaskar, good morning. గుడ్ మార్నింగ్. Hope everything is good. గ్రేట్. సో బేసిక్గా అందరినీ ఒకే క్వశ్చన్ అడుగుతా ఎప్పుడైనా సరే. ఐ థింక్ వీ బీన్ టు అ ఫ్యూ రైడ్స్ ఆల్సో టుగెదర్. Yeah, we have been to. వై డూ యూ రైడ్? It's a feel. Can't express it in words. Like, traveling into four wheels is different feel, and traveling on two wheels is different. You feel the wind, the hair blowing in the way. Can't express it. Just a feel which you comes from inside while you ride. And when other people are looking at you, when you are going for rides and group rides, that's a different kind of dopamine and adrenaline. What else should I say? I have been riding from past 1 year. Many of you might know me. Just hoping I keep riding for upcoming years. Meet you all guys. Have a great life. That's it. బెస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఫార్ ఆన్ రైడింగ్? Best experience was my first ride in life, which I went with Royal Enfield to Chilika ride. చిలుక. I met many people there. That was the first ride of my life. I've never ridden that long till there, and it was a different feel. Like 6-lane highway, 100, 120 speed, group of people going together. It was amazing. థ్యాంక్ యూ. Thank you. మహిళలకి భద్రత లేదా? స్నేక్ మళ్ళీ వస్తుంది.